హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 Arts. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి చేస్తున్నామండి. ఈ కరివేపాకు పచ్చడి సూపర్గా ఉంటుందండి. చాలా 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 పాతకాలంలో ఎప్పుడు చుట్టాలు వచ్చినా, ఎప్పుడు బంధువులు వచ్చినా సరే శుభ్రంగా పెరట్లో ఆ కరివేపాకు చెట్టు ఉంటుంది కదా. ఇప్పుడంటే లేవులేండి, చిన్న చెట్టు కూడా మనం పెంచట్లేదు. శుభ్రంగా ఆ వచ్చిన చుట్టాలకి వాళ్ళకి చక్కగా కరివేపాకుతో పచ్చడి చేసి ఏ రసం పెట్టి పెట్టేవాడు అనమాట. అది ఎంత ఈజీగా ఎంత టేస్ట్గా ఉంటుందో ఇప్పుడు మీరు చూద్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టినామండి, ఆయిల్ కూడా హీట్ అయింది. ఫస్ట్ పచ్చెనపప్పు. ఏమంటే నేను పదార్థాలని చాలాసార్లు చూపిస్తున్నానండి, జస్ట్ 1 by 1 చెప్తాను, ఒకసారి చూసుకోండి. తర్వాత మిరపగుళ్ళు, జస్ట్ సింపుల్ అనమాట, పెద్దగా ఏమి ఉండవండి. కొద్దిగా మెంతులు అనమాట, కొద్దిగా ఫ్రై చేసేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. గతంలో అయితే కనుక రోట్లో చేసేవాళ్ళండి. సేమ్ మిక్సీ ప్రొసీజర్ని మీరు రోలు ఉంటే చక్కగా రోట్లో చేసుకోండి. దీనికంటే ఖచ్చితంగా 20% టేస్ట్ వస్తుంది ఈ కరివేపాకు పచ్చడి. అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు, చాలా ఈజీ అండి పచ్చడి. తర్వాత ఎండుమిరపకాయలు వేపుకున్న తర్వాత కూడా ఇదే ఆయిల్లో కరివేపాకు వేపుతాం, అంతేనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. మిక్సీలో తీసేసుకుంటే అవి కూడా మిక్సీ చల్లారాలి, తెలుసు కదా. పూర్వకాలం కూడా రోడ్లో వేసేటప్పుడు కూడా బాగా చల్లార్చే వేసేవాళ్ళండి, పూర్తిగా చల్లారేది. ఇప్పుడే మనం ఏంటంటే కొద్దిగా వేడున్నా వేసేస్తున్నాం, అందుకే టేస్ట్ తేడా వస్తుంది. కరివేపాకు ఆ పొజిషన్కి వచ్చేంత వరకు ఫ్రై చేసి మిక్సీలో వేసేసుకోండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ వేద్దాం. ఆ మిక్సీలో బాగా చల్లారిపోయినాయి కదా ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు గుళ్ళు. ఇప్పుడు దాంట్లోనే ఉప్పు వేద్దాం. ముందు ఇవి మిక్సీ వేసుకోవాలి. తర్వాత పసుపు, చిన్నులపాయలు మిక్సీ వేసేయండి. చూసారు కదా, ఆ పొజిషన్ అనమాట. ఇప్పుడు చల్లారిపోయిన ఆ కరివేపాకు చక్కగా 1 సారి 2 సార్లు మిక్సీని బట్టి వేయండి. చూడండి, అలాగా కరివేపాకు మొత్తం కూడా మిక్సీ అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు, తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి. అలా 1-2 సార్లు వేసుకొని కొద్దిగా వాటర్ కూడా ఇంకొకసారి కూడా యాడ్ చేయండి. చూసారు కదా, అలా వచ్చేంత వరకు కూడా మనం మిక్సీ వేసుకున్నాం అనమాట. ఆ మిక్సీ పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఫస్ట్ ఇంగు వేయండి. పెద్దగా ఏమి ఉండదండి పోపు ఈ కరివేపాకు పచ్చడికి. ఇప్పుడు మిక్సీలో ఉన్నదాన్ని చక్కగా ఆయిల్లో వేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తేనే మీకు ఎప్పుడు కూడా మేము పెట్టే కొత్త కొత్త రెసిపీస్, అనేక రకమైన ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇవన్నీ కూడా వస్తాయండి. అలాగే ఈ రెసిపీ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి. చాలా టేస్ట్, చాలా హెల్దీ కూడా. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోలు మీకు అందిస్తున్నందుకు, అవకాశం మాకు ఇచ్చినందుకు సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్ యూ. అలాగే జస్ట్ ఇప్పుడు కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. అందుకే ఇప్పుడు కూడా నేను వీడియో చివరి వరకు చూసి రెసిపీ చేయండి అని చెప్తాను. ఓకేనా? శుభ్రంగా హ్యాపీగా సూపర్ టేస్ట్ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. అది ట్రెడిషనల్ పాతకాలం దాటనమాట. థ్యాంక్ యూ. మీ 64 Arts.